హాయ్ ఫ్రెండ్స్, సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ, ఎండి హసన్ అగ్రిటెక్, గుండ్రెడ్డిపల్లి. ఫ్రెండ్స్, మనమైతే పిహెచ్ఎస్లోని ఛాంపియన్ అనే వెరైటీ అన్నకైతే ఇవ్వడం జరిగింది. మీ దగ్గర నాకు తెలిసినంత వరకు పాత వీడియో కూడా లింక్ చేస్తా, చూడండి. ఖచ్చితంగా మనం వీడియోలోకి వెళ్ళిపోతే. అన్న, ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు భాస్కర్. భాస్కర్, ఓకే. ఇది ఎన్ని రోజులు అయిందన్న మీరు నాటి? 70 రోజులు. 70 రోజులు, ఓకే. ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు 70 రోజులు టమాటా ఇంతవరకు ఎప్పుడన్నా నాటిరన్నా మీరు? ఫస్ట్ టైం నాటడం. అంటే కర్రగట్టడం ఆలోచన ఎట్లా వచ్చిందన్న మీకు? కర్రగట్టనే ఇంకా రైతుల దగ్గర చూసినాము, యూట్యూబ్లలో చూస్తే ఇట్లా చేయాలనిపించింది, చేస్తున్నాం. ఎంత ఖర్చు వచ్చి ఉంటుందన్న అది ఎకరాకు? ఎకరాకు 120 దాకా వచ్చింది. 120 దాకా వచ్చింది. కర్రగట్టడం వల్ల ప్రయోజనం ఉందన్న? ప్రయోజనం 100% ఉంది. కర్రగట్టడం ఏం ప్రయోజనం ఉన్న మామూలుగా? కాయ షైనింగ్ ఉంటుంది, కాయ దెబ్బతింది, వర్షం వచ్చినా. దీనికి బాగా పోయిన 2 నెలల వర్షాలు పడింటాయి కదన్న బాగా? అప్పటికి సన్న మొక్క కోలుకెళ్ళలేదు. తర్వాత వర్షాలు పోయిన తర్వాత మందులు బాగా వాడి ఇట్లా చెట్టును పెంచినాము. దేవుని దగ్గర క్రాప్ అయితే బాగానే వచ్చింది. ఛాంపియన్ అనే వెరైటీ కూడా సూపర్గా ఉంది. ఛాంపియన్ బాగుంది, 3-4 బాగుంది, సాహితీ 3-4. ఓకే. సాహో నాటాలని ఆలోచన ఉన్నది, కానీ టైంకి సాహో నారు దొరకక ఛాంపియన్ బాగానే ఉంది. ఓకే. అంటే మనకు సైజు కూడా ఎంత వస్తుంది? యాప్లికే సైజ్ వస్తున్నాయా? సైజు బాగా సైజ్ వస్తుంది. ఓకే. ఒక చెట్టుకి ఎన్ని కాయలు కాస్తున్నాయా అంచనా? ఇక ఒక బ్రాంచ్కి 5-6, ఒక కొమ్మకి 5-6 వస్తాయి. వాటర్లో ఖచ్చితంగా 4-5 కంపల్సరీ నిలిపోతాయి. ఇటు చూపిరాకి ఇక ఇక్కడ చెట్లు మామూలుగా అసలు దీనికి తాడికి కట్టింటేనా అసలు నాకు తెలిసినంత వరకు రైతులకు మనం చూపించడానికి కూడా ఎక్సలెంట్గా ఉండు. అంటే నేను ఇది చూపించడానికి గల కారణం ఏంటంటేనా, రైతులు ఎవరైనా సరే టమోటా కర్ర కడితే చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. అంటే నీ అంచనా ప్రకారం ఎన్ని బాక్సులు అయితే అనుకుంటున్నావునా? అంటే గెస్ ఊరక, అంటే ఎవరైనా రైతులు చూసిన కదా మనకు అంత, అంటే ఎవరైనా రైతులు వచ్చి చూసినప్పుడు బాగుంది భాస్కరు, ఇన్ని బాక్సులు అవుతుంది, అసలు బాగా సాకినావు, దాని గురించి మనకు అంత ఐడియా లేదు. కానీ ఎవరైనా రాలేదా అంటున్నా? ఎవరు రాలే నువ్వే రావడం. అంటే నాకు ఐడియా లేదన్నా, నీకు ఇచ్చిన విషయం కూడా మర్చిపోయాను నేను. నువ్వు ఇచ్చినావనే నేను ఫోన్ చేసిన, నాకు గుర్తున్నామా లేదా అని చెప్పిన. ఇక అంటే నువ్వు కర్రగడ్డ విషయం తెలియదు నాకు. ఓకే, సాయి దగ్గరికి వెళ్దామన్నా. ఇప్పుడు మామూలుగా ఈ కర్ర ఖర్చు, దారం ఖర్చు ఇది కాకుండా మందులు కానీ అట్లాంటి ఖర్చు ఏమైనా ఎక్కువ వస్తుందన్నా? ఇంకా అంతా కలిపి దాంట్లోకి ఇట్లా కదా అనేది. ఇప్పుడు మామూలుగా మిరప విపరీతంగా కుట్టి దెబ్బతిన్నామనే రైతు ఫీల్, అంటే ఎక్కువ శాతం నష్టపోతుంటాడు కదా. కానీ మిరప గురించి మనకు ఐడియా లేదండి. అది కాదు, ఇప్పుడు మందుల ఖర్చు ఎక్కువ వస్తుందా, ఈ కర్ర దారం ఖర్చు ఎక్కువ వస్తుందా? కర్ర ఖర్చు ఎక్కువ వస్తుంది. దారము అనేది కామన్. అది ఇంకా కర్ర మాత్రము ఇట్లా డబల్ వేసుకుంటే ఏంటంటే సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. ఓకే. అడుగు మందు ఏమేమి వేసింటావన్నా? అడుగు మందు ఎక్కువ NPK వాడినా, తర్వాత వచ్చేసి న్యూట్రిన్స్, డ్రిప్ లైట్స్ ఇచ్చినాను అంతే. మనం కానీ కొత్త కాబట్టి ఎవరన్నా నేర్చేటోళ్ళు సలహా ఇస్తే అవన్నీ వాడినాం అనమాట. ఓకే. ఇప్పుడు మామూలుగా ఓన్లీ మందులకు ఒక 20,000 పెట్టింటావా? 20,000 నుంచి వచ్చింటుంది. ఇంకా తగ్గింటుందా? లోపే. ఓకే. అంటే స్ప్రే ఎత్తుకొని కొట్టేంత అవకాశం అయితే ఇవ్వదు పెద్దగా. స్ప్రే కంపల్సరీ. ఎన్నిసార్లు కొట్టాలి? పూత పిందె రావాలా. అంటే ఇప్పటికి ఎన్నిసార్లు కొట్టింటావు అన్న మామూలుగా? ఇప్పటికి 4 టైమ్స్ కొట్టినావు. అంతే. అంటే 2 నెలలకు ఇప్పటికి 60 రోజులకు 4 సార్లు కొట్టినావు. 4 సార్లు పై స్ప్రే. అది పూత ఏదైనా తెగులు రాకుండా. ఇంకా ఏదైనా డ్రిప్ లేక మాత్రం ఒక 3 టైమ్స్ ఇచ్చిన. ఇది న్యూట్రిన్స్ అది స్టార్టింగ్ లో మాత్రం సన్న మొక్కప్పుడు NPK జీవం 2 బకెట్లు వాడి. ఓకే. వర్షానికి కూడా తట్టుకున్నదంటే భూమి ఎర్ర భూమి అన్న తట్టుకోవడం ఇది మామూలుగా. వర్షానికి కానీ కొంత దెబ్బతిన్నాయి, కానీ దేవుని వల్ల వర్షాలు తగ్గిపోయిన తర్వాత ఇక అప్పటికి కర్ర కట్టినావు అన్న? అప్పటికి కర్ర కట్టి జస్ట్ కొంతకాలం ఏంటంటే ఒక నెల ఏంటంటే కర్ర కట్టి నెల కానీ నెల ఎండొచ్చు. అదే నెలకు లోపేలా. ఓకే. ఓకే. ఒక కర్ర ఎంత పడి ఉండొచ్చు అన్న కేసు? కర్ర వచ్చేసి ఇది మాకు తెలిసిన రైతుల దగ్గర ఉంటే తెచ్చిన. ఓకే. మనకు కొంచెం అనుకూలంగా ఉంటుంది వాళ్ళకు, మాకు ఇచ్చిండు. తర్వాత వచ్చి బయట కొనాలంటే నీకు దగ్గర రేట్ ఎక్కువ పడుతుంది. ఇంకా కొంచెం దగ్గర వేసుకున్నాం కదన్నా కర్ర కట్టేది, అంటే దారం కట్టేదన్నా? వద్దన్నా, దూరం ఉంటే కొంచెం ఫ్రీగా బ్రాంచెస్ పెరుగుతాయి, ఫ్రీగా ఉంటుంది చెట్టుకు. ఓకే. ఇది కానీ నేను అనుకోవడం కరెక్ట్ కాదనుకోండి, దగ్గర నాటడం. ఓకే. చెప్పండి, ఎవరైనా రైతులు చూస్తుంటే అన్న పెట్టాడంటే నేను కూడా నాటాను అంటే చాలా మందికి తెలియాలనే ఉద్దేశంతో ఇంకో కొంచెం ఎడల్పేయాలా అంటే నాకు తెలిసినంత వరకు అన్న 3 అడుగులు పెట్టినట్టున్నాడు.
నాకు తెలిసినంత వరకు ఇంకొక అడుగు పెంచితే బాగుంటుందేమో. 4 అడుగులు పైన ఉంటే కన్నా చెట్టు గాలి ఆడుతుంది బాగా ఫ్రీగా. ఓకే, అంటే అన్నకి నాకు కర్ర కట్టినాక మళ్ళీ జనవరి 1st వీక్లో మీకు వీడియో చూపిస్తా. సాయితీ చూద్దాం అన్న. ఇది ఏ వెరైటీ అన్న? ఇది సాయి 3-4 అన్న. సాయి 3-4. ఓకే, ఇప్పుడు కోసిన తర్వాత ఇది ఎన్ని రోజులు అవుతుంది అన్న స్టాక్? ఇప్పుడు మొన్న ఒక 2 బాక్సులు అంటే కోసినాము. 1 వీక్ అయినా కానీ కాయ అట్లే ఉంది కానీ రెడ్గా అవుతుంది. రెడ్గా అవుతుంది. ఓకే, సైజ్ అయితే బాగానే వచ్చినట్టు కదన్నా? అంటే కిందికి మిందికి అయ్యే సైజు ఉన్నాయన్నా? గేడింగ్ చేసినావు ఏమన్నా? గేడింగ్ లేదండి, తెచ్చిపోసినాం అంతే. ఓకే, ఇదంతా సాయితీ. ఓకే, ఇట్లా ఈ సార్లు రా అన్న. ఓకే, సాయితీ ఇది మొత్తం ఎంత? 1 ఎకర్ నాటినావు అన్న? ఓకే, దీనికి దానికి ఎన్ని రోజులు అన్న? ఇప్పుడు ఛాంపియన్కు సాయితీకి 16 రోజులు తేడా. ఓకే, ఇది వర్షానికి డ్యామేజ్ అయినదన్నా? మొత్తం డ్యామేజ్ అయినది. మామూలుగా దున్నేద్దాం ఉన్నారు, నేనే ఖర్చు పెట్టేందుకని ఆపింది. ఓకే, అప్పుడు దీన్ని కర్ర కట్టినావా? అప్పటికి కర్ర కట్టలే, రెండింటికి ఒక 10 days డిస్టెన్స్ తోనే కర్ర కట్టినా. ఓకే, ఇది ఇంకా ఒక వర్షానికి దెబ్బతిన్నదానా? తోట ఈ విధంగా ఉంది. అదే గనక నేలకు గనక పోయింటే గనక ఇంతవరకు లేదు, మర్చిపోవాల్సిందే దీన్ని. కర్ర కట్టుకోవడం వల్ల వర్షానికైనా కానీ రైతుకు చాలా వరకు సేఫ్టీ ఉంటుంది. నువ్వు కర్ర కట్టుకోకుండా గనక వదిలేస్తే మాత్రం ఖచ్చితంగా నష్టం అయితే జరుగుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనము భూమిలో ఇచ్చే మందులు బలం మందులు ఇచ్చుకుంటేనే ఏదైనా పైరు కరెక్ట్ ఉంటుంది. మనం ఏదో నాటినంలో చేసినంలో పెట్టినామంటే అట్నే ఉంటుంది అది నా మాదిరి. ఓకే, ఇప్పుడు ఇదే సైజు ఉంటుందన్నా? ఇంకా కొంచెం లావ్ అవుతుందా? ఇది ఇంకా స్టార్టింగ్ దశ 10-15 days పడుతుంది. ఓకే, అంటే ఫస్ట్ ఈ సైజులో ఉంటుంది కాయ, ఈ సైజు నుంచి మళ్ళీ ఈ సైజుకి వస్తుంది, ఈ సైజు నుంచి మళ్ళీ ఈ సైజుకి వస్తుంది, తర్వాత మళ్ళీ కొంచెం ఈ సైజుకి వస్తుంది, మంచి సైజు. తర్వాత ఇది ఇట్లా ఇది 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 ఇప్పుడు ఒక 4-5 days లో. ఓకే, అంటే కాయ వచ్చిన తర్వాత దగ్గర దగ్గర నెల రోజులు సైజులు మారుతూ ఉంటుంది. నెల రోజులు సైజు మారుతుంటది. మనము ఓకే, బలాన్ని బట్టి ఇంకా వస్తూనే ఉంటుంది అది. ఓకే, దీనికంటే ఇంకా కొంచెం లావ్ అవుతుందిలే మనం చూసిన కాయలు. ఇటు చూడు, ఇటు చూపిరాకి, ఈ సైజు నుంచి ఇటు సైడ్ చూపిరాకి. ఈ సైజు నుంచి ఈ సైజుకు రావాలంటే దగ్గర దగ్గర ఒక నెల పడేటట్టుంది. పిందె నుంచి క్రాప్ రాలేదు. ఓకే, ఓకే, ఆ చెట్టు చూడన్నా సూపర్ ఉంది. సాయితీ కూడా వేసుకోవాల్సిన వెరైటీ రైతు. ఓకే, మనం కూడా నాటినాం అన్న, 3 రకాలు నాటినా. ఇప్పుడు ఛాంపియన్ మాగింది. అటు సైడ్ రా. ఓకే, ఓకే, ఇంకా కనిపిస్తాయి పన్న. అంటే ఇప్పుడు ఇన్ని రోజులు మార్కెట్ నిలబడడానికి కారణం కూడా అన్న వాస్తవంగా రైతులు కర్ర కట్టకుండా ఎవరైతే వదిలేసి ఉంటారో. లాస్ట్ టైం 1 month బ్యాక్ 2 ఎకరాలు నాటింది. అంత ముందు 1 month బ్యాక్ వర్షాలు పడి అంతా ఇదైపోయి 2 ఎకరాలలో 100 కాయలు చెట్టుకుంటే 10 కాయలు కానీ పోయలేకపోయినా, అంత వేస్టేజ్ అయిపోయింది. ఓకే, అటు సైడ్. ఓకే, ఇది రాళ్ళ భూమి ఉన్నట్టుంది కదన్నా? 2 రాళ్ళ భూమి. కాకపోతే ఏంటంటే వర్షాలకు దెబ్బతిని అది కొంచెం నష్టం అయింది. ఇది లేకుండా బాగానే వచ్చింది. ఈ సైజ్ చూడండి కాయ ఒకసారి. అసలు ఒక చెట్టుకు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. కాయ చూడండి. ఓకే, అంటే మనం బాగా పెట్టుబడి పెట్టి కొంచెం బాగా మెయింటైన్ చేస్తే ఈ సైజు ఈ సైజు అప్పుడప్పుడు కొట్టు రాకి. ఓకే, కాపు అయితే కూడా బాగా పట్టుకున్నా. అంటే వర్షానికి దెబ్బతిన్న ఏరియాకు వర్షానికి దెబ్బతిన్న ఏరియాకు చాలా డిఫరెంట్ ఉంది. ఇది చూడు, చెట్టుకు దగ్గర దగ్గర ఒక 30 కాయలు ఉండవన్నా ఈజీగా. ఒక 30 కాయలు అంటే ఒక చెట్టు 5 నుంచి 6 వస్తున్నాయి ఒక చెట్టుకు. అదే కింద పడితే మాత్రం రకరకాల మచ్చలు బొబ్బలు వేస్టేజీ. మన వాళ్ళు చాలా మంది ఏమనుకుంటారంటే కర్ర కడితే 50,000 ఖర్చు వస్తుంది. ఒకసారి ఖర్చు పెడితే 5 సంవత్సరాలు మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని ఉండదు. ఖచ్చితంగా కర్ర కడితే దాని లైఫ్ వేరు. అంటే నీకు బొబ్బలు పోయే కాయల ఖర్చేనా ఇది? నీకు వర్షానికి బొబ్బలు పడి ఇప్పుడు మళ్ళీ జనవరిలో మీరు మల్చింగ్ వేసుకొని పేపర్ వేసుకుంటే సరిపోయింది. ఎందుకంటే ఎండకు కొంచెం ఇబ్బంది లేకుండా వర్షం పడుతుంది కాబట్టి
వర్షం పడదు కాబట్టి కట్ అయిపోతుందండి అది. ఓకే పూత కట్ అయిపోతుంది, సరైన అవగాహన లేదు. ఆ, వేరే రైతులను అడిగితే కొంతమంది చలికి మంచు ఎక్కువ వాడితే ఆ, దానివల్ల కట్ అవుతుంది ఓకే అని అంటున్నారు. దానికి ఏమన్నా ఖచ్చితంగా చెప్దామన్నా, మెడిసిన్ ఉంటే చెప్పండి. ఖచ్చితంగా చెప్తాం. ఓకే, ఇదన్నా ఓవరాల్గా టమోటా రైతు తోటి. అక్కడ వర్షం వచ్చిపోయింది, ఇక్కడ వర్షం ఉన్నా దీన్ని కాపాడుకున్నాం కాబట్టి ఈ తోట ఒక రకంగా ఉంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న.